ప్రజాధనం అడ్డంగా దోచువారికి మార్గాలే వేరులే అన్నట్టుంది వైఎస్ జగన్ మద్య నిషేధం అమలు. టెండర్లు వేసిన ప్రైవేట్ షాపులు 4380 ఉండగా 20% తగ్గించి ఏపీపీసీఎల్ ఆధ్వర్యంలో 3500 షాపులు తెరిచారు. ప్రభుత్వమే ప్రజల కోసం మద్యం దుకాణాలు నడపడమే దశలవారీ మద్య నిషేధంలో భాగమని నమ్మించి వేల కోట్లు కమిషన్ తీసుకుని చీప్ బ్రాండ్లు పెట్టారు. నెలకు 500 కోట్ల రూపాయలు లిక్కర్ కంపెనీల నుండి దండుకుంటున్నారు. పిచ్చి బ్రాండ్లు తాగుతున్న జనం ఆరోగ్యం పాడై పిచ్చెక్కిపోతున్నారు. అసలు ఏముందో తెలుస్తారు, సత్తమే భయం పడుతుంది. హైదరాబాద్ బ్లూ అంటున్నాడు, ఈ బ్లూ అంటున్నాడు, ఆ బ్లూ అంటున్నాడు. బ్రాండ్ మనకు ఉండేది, ఏది కావాలో అది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 5 దొరకట్లా. కరోనా మహమ్మారి విజృంభణతో ముందు జాగ్రత్త చర్యగా కేంద్రం లాక్డౌన్ ప్రకటించింది. ప్రభుత్వం పేరుతో జగన్ కనుసన్నలో నడుస్తున్న దుకాణాలు మూతపడ్డాయి. కానీ వైకాపా నేతల కనుసన్నల్లో అమ్మకాలు ఓ రేంజ్లో సాగుతున్నాయి. మద్యం దుకాణంలో 150కి అమ్మే క్వార్టర్ మందు 600కి అమ్ముతున్నారు. పేరున్న బ్రాండ్ అసలు రేటు 1000 అయితే 6000కి ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా మద్యం అమ్మకాలు సాగిస్తూ వైసీపీ నేతలు పట్టుబడుతున్నారు. ఎక్కడికక్కడే దొరుకుతున్న మద్యంతో అసలు దుకాణాలు మూతపడినట్టే లేదు. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోటలో వైసీపీ నేత శ్రీనివాసరెడ్డి నివాసంలో 1200 మద్యం సీసాలు ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్లో వైకాపా నాయకుడు దేవరపల్లి అంజిరెడ్డి ఇంట్లో లక్షల విలువైన మద్య నిల్వలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం ఎక్సైజ్ సిఐ రెడ్డి త్రినాథ్ వైకాపా నేతల కోసం లక్షల విలువైన మద్యం అక్రమంగా తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. దొరికిన వేళని దొంగలని మనం అనుకుంటున్నాం, కానీ ప్రభుత్వ మద్యం దుకాణాలే మొత్తం ఉన్న ఆంధ్రప్రదేశ్లో వాటి నుండి ఈ స్థాయిలో మద్యం బయటకు వస్తోందంటే ప్రభుత్వంలోని పెద్దలే దొంగలని అర్థమవుతోంది. దొరికిన వారు కూడా వైకాపా నేతలే కావడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.